నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? రష్యాలోని ఒక ప్రసిద్ధి నగరమైన గ్రోజ్నీలో ఉన్నాను. గ్రోజ్నీకి చాలా విశిష్ట, ప్రాముఖ్యత మరియు విభిన్నత ఉంది. ఈ నగరాన్ని ఒకానొకప్పుడు చెచెన్ రష్యన్ వార్ వల్ల పూర్తిగా ధ్వంసమైన నగరం. ఈ నగరం యునెస్కో ప్రకారం ప్రపంచంలోనే అత్యంత దారుణంగా నాశనమైన నగరం. ఈ నగరం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడియూ ఎక్స్పో 360. నేను మీ సందీప్ కొనిజల. ఈరోజు మనం తెలుసుకోబోయే నగరం రష్యాలోని అత్యంత అందమైన, శాంతియుతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం గ్రోజ్నీ. గ్రోజ్నీ రష్యాలోని చెచెన్ రిపబ్లిక్ యొక్క రాజధాని నగరం. ఇది రష్యా యొక్క దక్షిణ భాగంలో ఉంది. ఒకప్పుడు యుద్ధాలతో నాశనమైన నగరం. ఇప్పుడు శాంతి, అభివృద్ధి, సాంకేతిక, విద్యా రంగాలలో ముందు వరుసలో నిలుస్తున్న నగరం గ్రోజ్నీ. గ్రోజ్నీ అంటే రష్యన్ భాషలో భయంకరమైన అని అర్థం. కానీ నేటికి ఈ నగరం పేరు ఎంతో భయంకరంగా ఉన్న, వాస్తవికంగా మాత్రం ఇది ఎంతో ఆధునికత. గ్రోజ్నీ నగరాన్ని మనం చూడంగానే మనకి గుర్తొచ్చేది మినీ దుబాయ్. ఇక్కడ అత్యాధునికంగా నిర్మించబడిన బిల్డింగ్స్, వైడ్ రోడ్లు మరియు సూపర్ క్లీన్ పబ్లిక్ ప్లేసెస్, ఇవన్నీ చూడగానే మనం దుబాయ్లో ఉన్నామా లేక రష్యాలో ఉన్నామా అనే ఒక అపోహలో ఉంటాం. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ తర్వాత నేను చూసిన నగరాల్లో అత్యాధునిక నగరం గ్రోజ్నీ అనే చెప్పాలి. గ్రోజ్నీలో రోడ్లు చాలా వెడల్పుగా, క్లీన్గా, నీట్గా, ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్, ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న నగరం గ్రోజ్నీ. ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నట్లే ఊబర్, తర్వాత ర్యాపిడో లాంటి సర్వీసే ఇక్కడ యాండెక్స్ సిటీ అని ఒక యాప్ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు హాస్టల్ నుండి యూనివర్సిటీకి లేదా సిటీ సెంటర్కు ఈజీ యాక్సెస్ కలిగి ఉంటారు. ట్రాఫిక్ సమస్య లేదు. హాస్పిటల్, మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలంటే గ్రోజ్నీ మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ క్లినికల్ ప్రాక్టీస్ కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటిలోనే ట్రైనింగ్ లభిస్తుంది. హాస్పిటల్స్ అంతా కూడా సూపర్ క్లీన్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేరకు ఉన్న హాస్పిటల్స్ ఇవి. గ్రోజ్నీ అంతా కూడా ఇస్లామిక్ కల్చర్ ఎక్కువ. ఇక్కడ ఇస్లామిక్ కల్చర్ ఎక్కువైనా కానీ విదేశీయుల పట్ల ఎటువంటి వివక్ష చూపించిన దాఖలాలు అయితే లేవు. కానీ ఇక్కడ ఇంకా కూడా చెచెన్ యుద్ధానికి సంబంధించిన కొన్ని గాయాలైతే మిగిలే ఉన్నాయి. గ్రోజ్నీలోని 2 బిల్డింగ్లు, మసీదులు, పార్కులు అన్నీ ఒక ఆధునిక నగరాన్ని తగినట్లుగానే కనిపిస్తాయి. ముఖ్యంగా అఖ్మత్ ఖదిరీవ్ మసీద్, ఇది యూరోప్లోనే అతిపెద్ద మసీదులో ఒకటి. దీని హార్ట్ ఆఫ్ చెచెన్ అని కూడా పిలుస్తారు. రాత్రిళ్ళు దీపాలతో మెరిసిపోతూ టూరిస్టులను ఆకట్టుకుంటుంది ఈ మసీదు. గ్రోజ్నీ నగరం ఇప్పుడు కేవలం విద్యా కేంద్రంగా మాత్రమే కాదు, లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్ హబ్గా కూడా వెలుగొందుతుంది. ఇందులో భాగంగా ఈ నగరంలో ఉన్న మాల్స్ అన్నీ కూడా ఆధునిక సదుపాయాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేరకు రూపొందించబడ్డాయి.
గ్రాజ్నీ నగరం అంటేనే అందరికీ మసీదు గుర్తొస్తాయి, కానీ నిజానికి సాంస్కృతిక మేళాయింపుతో నిండిన నగరం గ్రాజ్నీ. ఇస్లామిక్ ఆర్కిటెక్ట్స్తో పాటు ఇక్కడ క్రైస్తవ చర్చిలు మరియు రష్యన్ కల్చర్ ఆర్చులు కూడా ఉన్నవి. ఇవి నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. గ్రాజ్నీ నగరంలో ఉన్న ముఖ్యమైన చర్చిల్లో చర్చ్ ఆఫ్ సెయింట్ మైకేల్ ఆంజెగల్, ఇది 19వ శతాబ్దంలో నిర్మించబడ్డ చర్చ్. గ్రాజ్నీ నగరాన్ని చుట్టుముట్టే ప్రధాన రోడ్లపై అల్కాస్ట్రస్ మాదిరిగా కనిపించే ఆర్చ్ గేట్లు కనిపిస్తుంటాయి. ఇవి మోడర్న్ డిజైన్ మేళాయింపుతో ఉండే సాంస్కృతిక ద్వారాలు చూడముచ్చటగా ఉంటాయి. ప్రత్యేకించి గ్రాజ్నీ సిటీ సెంటర్లో వెలుగులతో మెరిసే స్టోన్ ఆర్చ్, చైతన్య జ్ఞాపక చిహ్నాలు మరియు పొలిటికల్ చిహ్నాలు కనిపిస్తుంటాయి. ఇవి నగరాన్ని ఒక రాచరిక రూపాన్ని అందిస్తాయి. వీటిని మీరు రాత్రి వేళల్లో చూస్తే లైటింగ్ చక్కగా వెలుగుతూ గ్రాజ్నీని మీరు ఎప్పుడు చూడనంత అద్భుతంగా కనిపిస్తుంది. వీటిని మీరు రాత్రి వేళల్లో చూస్తే లైటింగ్లో చక్కగా వెలుగుతూ గ్రాజ్నీని మీరు మునుపెన్నడూ చూడనంత అద్భుతంగా కనిపిస్తాయి. వీటిని మీరు రాత్రి వేళల్లో ఈ ఆర్చిని, పొలిటికల్ చిహ్నాల్ని మీరు కానీ రాత్రి వేళల్లో కానీ సందర్శించినట్లయితే మీరు మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని ఫీల్ అవుతారు.